బాబాయ్ గారు, అయ్యో పాప ఏడుస్తుంది, ఇప్పుడేనా? అమ్మా నాన్న మనకు జన్మనిస్తారు, కానీ ఒక అమ్మాయి నోరారా అన్నా అని పిలిస్తే చాలు, రక్తం పంచుకొని పుట్టకపోయినా జీవితాంతం ఆ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. నేను వెళ్తుంది ఎగ్జామ్ రాయడానికి. పర్లేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసావంటే ఎక్కువ మార్కులు వస్తాయి. आती क्या खंडाला खंडाला कहीं गुबे गंडी पेट ले जाएंगे. అన్నావంటే ఎదురవన, అన్ని పళ్ళు ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కదలవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అందే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య, అది ఇతను చేతన్ అని నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటానంటే ఏదైనా చేస్తానమ్మా. నీ సంతోషమే నా సంతోషం. ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బాబని, ఇద్దరొక్కటయ్యే పెళ్ళి కీడు చోడు పెళ్ళి, ఇంటి పేరు మాచే పెళ్ళి, జంట నడక పెళ్ళి. మల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, ఇంటి పేరు మాచే పెళ్ళి, జంట నడక పెళ్ళి, ఇద్దరొక్కటయ్యే పెళ్ళి కీడు చోడు పెళ్ళి, ఇంటి పేరు మాచే పెళ్ళి, జంట నడక పెళ్ళి. ఈ విషయం ఎలాగైనా ఆయన రాగానే చెప్పాలి. లక్ష్మి, డోర్ ది లక్ష్మి. ఏంటండి, తాగొచ్చారా? నోరు లేస్తుందండి, తాయి రాకూడదా? ఒక్కటి ఇచ్చానంటేనా ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఇదేమంటే కనీసం సరిగ్గా వండడం రాదు, నువ్వేం పెళ్ళానివే? ఎందుకు, ఇప్పుడు ఏమైంది? నీ మొహంలానే ఉంది, వంట ఎలా వండాలో కూడా చెప్పలేదు మీ అన్నయ్య నీకు. అంటే ఇప్పుడు నేను కొట్టాను, రాత్రి రంపాన పెడుతున్నాను, ఊరంతా తెలియాలా? దగ్గర రా బాబే, అరవకు అరిచావంటే చంపేస్తా. అమ్మా లక్ష్మి. అన్నయ్య, ఇదేనా రావడం? రా అన్నయ్య, రా. ఎట్లున్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అన్నయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. బావగారేంటి చాలా కోపంగా ఉన్నారు? అలా ఏం లేదన్నయ్య, ఏదో వర్క్ టెన్షన్ అనుకుంటా.
సరే అన్నయ్య, భోజనం పెట్టనా? వద్దమ్మా, కొంచెం పని ఉంది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, సరేనా? జాగ్రత్త. ఒసేయ్, పెళ్ళప్పుడు కట్నం ఇస్తాను ఒప్పుకున్నాడే మీ అన్నయ్య. ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలేదు. కట్నం ఇచ్చేదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పు. ఒకవేళ అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయి. వాడివి కాదు, నీవి. గుర్తు పెట్టుకో. నా చెల్లి ఎన్ని కష్టాలు పడుతుందా, కానీ నా ముందు నేను బాధపడకూడదని ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది. చెల్లెలు ఆనందంగా ఉండటానికి ఏమన్నా చేయాలి, చేస్తాను. అమ్మా లక్ష్మి, నా చెల్లెలెక్కడా? నా చెల్లెలెక్కడా? రేయ్, నీ చెల్లెల్ని ఎప్పుడో తన్ని తరిమేశాను రా. నా చెల్లి రా. రే నా చెల్లేది రా. రే, నీ చెల్లిని తరిమేశాను రా. అవతలికెళ్ళు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, శిక్షే పండగ కదా అన్నయ్య. ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చాను అన్నయ్య. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడు నివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నా బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నువ్వే రక్ష, నువ్వే రక్ష, నువ్వే రక్ష. నిన్ను మహాలక్ష్మిలా పుట్టింటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇంత దురదృష్టం ఏ అన్నయ్యకి రాకూడదు. చామంతి